బంగ్లాదేశ్లో సకాలంలోనే ఎన్నికలు నిర్వహిస్తామని ఆ దేశ తాత్కాలిక ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ యూనస్ ఖాన్ ప్రకటించారు. భారత్లోని అమెరికా దౌత్యవేత్త సెర్గియో గోర్తో యూనస్ ఫోన్లో మాట్లాడారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 12న బంగ్లాలో ఎన్నికలు నిర్వహిస్తామని ఈ సందర్భంగా గోర్కు బంగ్లాదేశ్ ప్రభుత్వాధినేత హామీ ఇచ్చారు. మాజీ ప్రధాని షేక్ హసీనా నిరంకుశ పాలనలో దొంగలించిన తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని బంగ్లాదేశ్ ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని యూనస్ వ్యాఖ్యానించారు. ఎన్నికల ప్రక్రియకు అంతరాయం కలిగించేందుకు హసీనా మద్దతుదారులు మిలియన్ల డాలర్లు ఖర్చు చేస్తున్నారని యూనస్ ఖాన్ ఆరోపించారు. దేశం విడిచి పారిపోయిన వారే హింసను ప్రేరేపిస్తున్నారని గోర్తో ప్రస్తావించారు. ఎన్నికలకు ఇంకా దాదాపు 50 రోజులున్నాయని, స్వేచ్ఛగా, న్యాయంగా, శాంతియుతంగా వీటిని నిర్వహిస్తామని వివరించారు. ఇక ఉస్మాన్ హాదీ హత్యతో బంగ్లా అమెరికా వాణిజ్య ఒప్పందం, సుంకాలు, రానున్న సార్వత్రిక ఎన్నికల గురించి సెర్గియో గోర్తో చర్చించినట్లు యూనస్ ఖాన్ తెలిపారు.